ఒకవైపు ఆల్ పార్టీ మీటింగ్, మరోవైపు కాంగ్రెస్ మంత్రాంగం. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. ఇవాళ హైదరాబాద్ కు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు చేరుకున్నారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ను మంత్రులు కలుసుకోబోతున్నారు. పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై రైల్వే మంత్రికి మంత్రులు వివరించే అవకాశం ఉంది. పెండింగ్ ప్రాజెక్టులపై ఇప్పటికే కేంద్ర పెద్దలతో రేవంత్ వరుసగా సమావేశాలు నిర్వహించారు. ఈ రోజు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు ఆయనకి స్వాగతం పలికారు. పెండింగ్ ప్రాజెక్టులపై ఆయనకి వివరించే అవకాశం ఉంది. ఒకవైపు మనం ఆల్ పార్టీ మీటింగ్ గురించి మాట్లాడుతున్నాం, ఇంకోవైపు హైదరాబాద్ కి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చేరుకున్న దృశ్యాలు చూస్తున్నాము. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి రాష్ట్ర మంత్రులు, ఎంపీలు చేరుకుని ఆయనకి వెల్కమ్ చెప్పారు. పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై ముఖ్యంగా వివరించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర పెద్దలతో రేవంత్ వరుసగా సమావేశాలు నిర్వహించారు. ఇక మినిస్టర్ రావడంతో ఆయనకి పెండింగ్ ఉన్న రైల్వే ప్రాజెక్టులపై వివరించే అవకాశం ఉంది. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లో మా డాక్టర్ల నైపుణ్యం మీ జీవితంలో మార్పుని తెస్తుంది. 80 వేళ్లకు పైగా దంపతులు నమ్మిన ఎక్స్పర్ట్ డాక్టర్లు. నోవా ఐవీఎఫ్ ఫర్టిలిటీ. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి నేతలు చేరుకున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ హైదరాబాద్ కి వచ్చిన దృశ్యాలు మనం చూస్తున్నాము. ఆయనకి వెల్కమ్ చెప్పారు. సో అశ్విని వైష్ణవ్ తో ఏ విషయాలపై మాట్లాడబోతున్నారు, పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టులపైనే మంత్రులు ఆయనకు వివరించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ఆయన నుండి ఎలాంటి రియాక్షన్స్ వస్తాయనేది వెయిట్ చేయాల్సింది. పెండింగ్ ప్రాజెక్టులపై ఇప్పటికే కేంద్ర పెద్దలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుసగా సమావేశాలు నిర్వహించారు. ఇప్పుడు నేరుగా కేంద్ర మంత్రి హైదరాబాద్ కి వస్తున్న నేపథ్యంలో మరొకసారి ఆయనకి వివరించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆయన హైదరాబాద్ కి చేరుకున్న దృశ్యాలు చూస్తున్నాం. Our Prime Minister Shri Narendra Modi ji has put huge emphasis on electronics manufacturing, and in Telangana we have 3 electronics manufacturing clusters supported by the central government. One is in Divtipalli, where I am going today. This will be primarily used for battery packs, cell manufacturing, lithium battery, which is very important for our the electric vehicle industry, which is growing up in our country. This is supported by the state government and the central government together. Central government has provided the funds for infrastructure, and I think this is a very state of the art factory that we will see. Thank you. సో ప్రధానంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించి బ్యాటరీస్, వాటి మీదే ఫోకస్ పెడుతున్నట్లుగా ఆయన వివరించారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. మరిన్ని వివరాలు ఇచ్చడానికి మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు, ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, కొద్దిసేపటి క్రితమే అశ్విని వైష్ణవ్ హైదరాబాద్ కు చేరుకున్నారు. పలు శంకుస్థాపనలకు, ప్రోగ్రామ్స్ కు వచ్చిన అశ్విని వైష్ణవ్ ను తెలంగాణ బృందం ఇక్కడ కలిసింది. ఎయిర్పోర్ట్ లో మీట్ అయ్యారు. దీంట్లో 4 మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటుగా ఎంపీలు కూడా ఉన్నారు. రైల్వే ప్రాజెక్ట్స్ సంబంధించి చాలా పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. గతంలో కూడా ఎంపీలు వెళ్లి ఢిల్లీలో అశ్విని వైష్ణవ్ కలిశారు. ప్రధాని మోడీతో కూడా భేటీ అయ్యారు. సో దానికి సంబంధించి అశ్విని వైష్ణవ్ ఈ రోజు కట్టసి కాల్ గా కలిశారు. సో దాంట్లో భాగంగానే ఏ అయితే అప్లికేషన్స్ పెండింగ్ లో ఉన్నాయో వాటి గురించి వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో విఐపీ లాంజ్ లో వీరు సమావేశం అవుతున్నారు. కొద్దిసేపటి క్రితమే అశ్విని వైష్ణవ్ ల్యాండ్ అయ్యారు. సో దాంతో పాటుగా ఈ రోజు అఖిలపక్ష సమావేశం ఉన్న నేపథ్యంలో వాటిపైన చర్చించే అంశాలను కూడా, అఖిలపక్ష సమావేశంలో చర్చించే అంశాలు కూడా ఈ రోజు అశ్విని వైష్ణవ్ కు రిప్రజెంట్ చేయనున్నారు. సో మొత్తం మీదుగా అయితే చాలా అగ్రెసివ్ గానే తెలంగాణ ప్రభుత్వం పోతుంది. అటు ప్రధాని మోడీతో సీఎం వెంటనే భేటీ అవుతున్నారు. సో ప్రాజెక్టులకు సంబంధించి క్లియరెన్స్లు తెస్తున్న నేపథ్యంలో ఈ రోజు పార్లమెంట్ లో అనుసరించిన విధానాలపై అఖిలపక్ష సమావేశం ఉందంటూ మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. సో ఇప్పుడు కూడా అశ్విని వైష్ణవ్ అంటే ఇక్కడ కూడా సెంట్రల్ తో రావాల్సిన ఏ అంశాలను కూడా వదిలిపెట్టకుండా ప్రాజెక్టులను తెచ్చుకునేందుకైతే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పాలి. రైట్ ప్రభాకర్.
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ హైదరాబాద్ కి చేరుకున్నారు. ఆయన్ని తెలంగాణ మంత్రులు కలిశారు, ఆయనకి వెల్కమ్ చెప్పారు. అయితే పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు తెలంగాణ మంత్రులు. నోవెటెల్ హోటల్లో మరి కాసేపట్లో మంత్రులతో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. ఆయన్ని కలిసి ఈ ప్రాజెక్టులకు సంబంధించి క్లియరెన్స్లు వాటన్నిటి గురించి వివరించే అవకాశం ఉంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి వరుసగా కేంద్ర పెద్దలతో మాట్లాడుతున్నారు, ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడారు, వరుసగా సమావేశాలు నిర్వహించారు. ప్రధానంగా తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల గురించి వివరిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ హైదరాబాద్కి వచ్చిన నేపథ్యంలో ఆయన్ని మంత్రులు కలవబోతున్నారు. నోవెటెల్ హోటల్లో ఈ సమావేశం నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఒకవైపు ఇప్పుడు అఖిలపక్ష భేటీ నిర్వహిస్తున్నారు. అన్ని పార్టీల ఎంపీలతో రేవంత్ ప్రభుత్వం భేటీ నిర్వహించాలని, సమావేశం జరగాలని భావిస్తున్నారు. ఈ అఖిలపక్ష భేటీకి సంబంధించిన వివరాలు కూడా, ప్రధానమైన ఎజెండా ఏంటి అనేది ఆయనకు కూడా వివరించే అవకాశం ఉంది. అన్ని పార్టీలకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. సో ఎవరెవరు హాజరవుతారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. మరోవైపు కేంద్ర మంత్రి రాకతో ఆయనకు కూడా ఈ భేటీకి సంబంధించి మాట్లాడే అవకాశం ఉంది. ప్రధానంగా మాత్రం పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు, వీటి గురించే చర్చించే అవకాశం కనిపిస్తోంది. Prime Minister Shri Narendra Modi ji has put huge emphasis on electronics manufacturing, and in Telangana we have 3 electronics manufacturing clusters supported by the central government. One is in Divtipalli, where I am going today. This will be primarily used for battery packs, cell manufacturing, lithium battery, which is very important for our the electric vehicle industry, which is growing up in a country. This is supported by the state government and the central government together. Central government has provided the funds for infrastructure, and I think this is a very state of the art factory that we will see.